రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రధానంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా విభజించింది. అటువంటి పార్టీతో ఈరోజు మీరు ఇంత గొప్పగా చెప్తున్నారంటే ఏం చెప్తారు? నాకు ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచించింది కాబట్టి, రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆలోచించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఎన్నో హామీలు పెట్టిందన్న. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఆనాడు పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యా సంస్థ విభజన చట్టంలో పెట్టలేదు కదా, పెట్టినాం కదా. విభజన చట్టంలో పెట్టినాము. ఏదైతే వెంకయ్యనాయుడు గారు ఉన్నారో ఆ రోజు రాజ్యసభలో ఉన్నారో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాటం చేసి మాట్లాడినాడు. తర్వాత అదే వెంకయ్యనాయుడు గారు, అదే నరేంద్ర మోడీ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు అలయన్స్లో ఉన్నప్పుడు తిరుపతిలో వెంకన్న సాక్షిగా విభజన చట్టంలోని ప్రతి ఒక్క అంశం కూడా నేను అమలు చేస్తాను, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని చంద్రబాబు మాట్లాడినాడు. అదే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిపోయినాడు వెంకన్న సాక్షిగా తిరుపతిలో. మళ్ళీ ఏమైంది? మళ్ళీ మేము పెట్టకపోతే వాళ్ళు ఏ విధంగా మేము అమలు చేస్తామని చెప్తారు వాళ్ళు? రాష్ట్రం విడిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు. 1992లోనే కాకినాడలో ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ ప్రకటించిందినా, కాంగ్రెస్ పార్టీ కాదన్నా. దీనికి మూలం వేసింది రాష్ట్రం విడిపోవడానికి కారణం బీజేపీ. కాకినాడలో 1992 బీజేపీ మూలం వేసిన విభజించింది అయితే కాంగ్రెస్. మేము అధికారం ఉన్నా, నేను తండ్రి పాత్ర పోషిస్తున్నాను. 4 కొడుకులు కొట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడగొట్టండి, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పా. చంద్రబాబు నాయుడు ఏమో 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని విడగొట్టండి, తెలంగాణ ఇవ్వండి అని చెప్పి అతను చెప్పా. నేను తెలంగాణకు మద్దతు అని చెప్పా. వీళ్ళిద్దరూ అందరు చెప్పడం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ పోలేకపోయింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలేకపోయినాడు? పోయి ఎందుకు వాళ్ళ వాదన వినిపించలేకపోయినాడు? రాష్ట్రం విడిపోకూడదని ఎందుకు భయంగా చెప్పలేకపోయినారు? వాళ్ళు ఏమనుకున్నారు? రాష్ట్రం విడిపోదు కాబట్టి మనం 2 నాలుకలతో మాట్లాడదాము, రేపు రాష్ట్రం విడిపోకపోతే తెలంగాణ ప్రజలందరూ నన్ను తిరస్కరిస్తారు అని ఈ 2 ప్రాంతీయ పార్టీలు, బానిస పార్టీలు, బీజేపీ కూడా ఆమె సుష్మా స్వరాజ్ను సోనియా గాంధీ పెద్దమ్మ అయితే చిన్నమ్మ అన్నారు తెలంగాణ కోసం ఆమె పార్లమెంట్లో మాట్లాడుతుంటే. అన్ని పార్టీలు మద్దతు ఉంది నా ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణము ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓ తండ్రి పాత్ర పోషిస్తున్నప్పుడు ఖచ్చితంగా నిందలు వస్తాయి. ఆ నిందలు కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఏమన్నా ఈ బీజేపీ ప్రభుత్వం కానీ లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? 23 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మెడల్ వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పాడు. మళ్ళీ 2019లో మళ్ళీ సాధించినాడా? అత్యంత ఎక్కువ సార్లు ప్రధానమంత్రి కలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 122 సార్లు కలిశాడు మళ్ళీ ప్రధానమంత్రిని. మళ్ళీ ఏ రోజున ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల గురించి మాట్లాడా? ఈ రాయలసీమ ప్రాంతం వెనుకబాటు ప్రాంతం, ఆ రోజు మేము బుందేల్ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమ ప్రాంతానికి కావాలా, ఉత్తరాంధ్రకు కావాలని చెప్పి విభజన చట్టంలో పెట్టాం. మళ్ళీ ఎందుకు ఈరోజు ప్యాకేజీ సాధించలేకపోయినారు వీళ్ళు? చంద్రబాబు సాధించలేకపోయినాడు, జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయినాడు. ఎందుకు నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లుతున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు 2019లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన కదా ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు పోరాటం చేయలేకున్నాడు చంద్రబాబు నాయుడు? వీళ్ళంతా నరేంద్ర మోడీకి బానిసలు. ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు? ఇది పాచిపోయిన లడ్డు, బీజేపీ వాళ్ళు మనకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి 2019లో సపరేట్ సిపిఎంతో కలిసి పోటీ చేసినాడు. మళ్ళీ ఏం చేసినాడు? మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో ఏం పోరాటం చేసినాడు? వీళ్ళంతా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడరు, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయరు. ఈ రాష్ట్రానికి ఏదన్నా చేయాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ప్రత్యేక హోదా రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీనే సాధ్యం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే. ఈ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. ఈ 3 పార్టీలకు ఎవరికి ఓటేసినా కానీ, జనసేనకు కానీ, టీడీపీకి కానీ, జగన్కి కానీ, ఈ ముగ్గురికి ఓటేసినా కానీ అది బీజేపీకే ఓటు పడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా.